నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. కాళ్ళు చేతులు ఆడుతున్నంత వరకు జనం కోసమే అని ప్రతిజ్ఞ చేశారు. ఐపీఎస్గా సర్వీస్లో ఎన్నో చూశారు, ఎన్నోసార్లు నెగ్గారు, జనం మంచి కోసం తగ్గారు. రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయనే ఏబీ వెంకటేశ్వరరావు. జగన్ పేరు చెప్తేనే రగిలిపోతున్న ఆయన లక్ష్యం ఏంటి? రాజకీయాల్లోకి ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన్నే అడుగుదాం. నాతో పాటు ఉన్నారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారు. నమస్కారం ఏబీ వెంకటేశ్వరరావు గారు. సో మొత్తానికి కాకి చొక్కా వదిలేసిన తర్వాత ఖద్దరు చొక్కా వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏంటి దాని వెనుక బలమైన కారణం అయితే ఏదో ఉండే ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, దేనికోసం బతకాలి, ఏం పని చేసి బతకాలి అనేది ఒక నిర్ణయం. ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయమే కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సమాజంలో చూసిన దాన్ని బట్టి నాకంటూ ఒక ఉద్దేశాన్ని, ఆబ్జెక్టివ్ని పెట్టుకుని సో ఐ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్. అయితే పోలీస్ ఆఫీసర్స్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు. బట్ ఏబీ వెంకటేశ్వరరావు గారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అని అంటే ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏదో ఉండాలి. ఆ ఎజెండా ఏంటి అనేది చాలా క్యూరియస్గా ఉన్నారు. అనుమానాలు ఎవరికి ఏమీ ఉండకూడదని చెప్పి మొదటి రోజునే నా ఎజెండా ఏమిటో చెప్పాను. జగన్ నెవర్ అగైన్ ఈజ్ మై ఎజెండా. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. దాంతోపాటు సమాజానికి కావాల్సినటువంటి, సమాజం ముందుకు పోవడానికి కావాల్సినటువంటి అంశాలన్నిటి మీద నా అభిప్రాయాల్ని, నా స్థిరమైన అభిప్రాయాలని వ్యక్తపరిచి ప్రజల్ని ఆ విషయాల్లో ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ప్రభావితం అవుతారో, ఎంతమంది అవరో అది వేరే విషయం. ఓకే. సో లార్జర్ ఎజెండా కూడా ఉంది, బట్ ది మేజర్ ఫోకస్ ఈజ్ దాట్. మీ సర్వీస్ లాస్ట్ 5 years జగన్ ప్రభుత్వంలో మీరు ఊహించినటువంటి పరిణామాలు జరిగాయి. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, రకరకాల ఇవి మీరు ఎదుర్కొన్నారు. సో అసలు ఎక్కడ మొదలైంది ఈ వార్కి? గత 5 సంవత్సరాల్లో నేను పడిన ఇబ్బందులు కానీ, ఐ యాక్చువల్లీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దట్ ఐ వెంట్ త్రూ ఎనీ పెయిన్. బికాజ్ ఇఫ్ ఐ ఎక్స్ప్రెస్ దట్ ఇట్ మీన్స్ సంబడీ ఎల్స్ హెస్ వన్ ఓవర్ మీ. ఓకే. సో ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. నేను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానికి నేను ప్రతిస్పందించినటువంటి తీరు, అదంతా నేను గత అన్నట్లు మర్చిపోవడానికి కాదు, అకౌంట్ సెటిల్ అయిపోయిందని భావిస్తున్నాను. సో దాన్ని మనసులో పెట్టుకుని నేను ఇప్పుడు ఏమీ చేయడంలా. ఓకే. ఐ జస్ట్ వాంట్ మేక్ దట్ క్లారిఫికేషన్. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చేసేదానికి దానికి సంబంధం లేదు. అది అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయబోయేది, నా వల్ల ఏంటి ఉపయోగం సమాజానికి ఇంకా అనుకున్నప్పుడు, సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. సమాజాన్ని ఈ రోజున ఎదురవుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు కానీ, సవాళ్ళు కానీ ఏమున్నాయి, వాటిని ఎలా నేను దానికి కొంత పరిష్కారం చూపించగలను అనే విషయం వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నా గతానికి వర్తమానానికి అసలు ముడిపెట్టడానికి నాకు ఇష్టం లేదు. అంటే కేవలం మెయిన్ ఎజెండా ఈజ్ నెవర్ అగైన్, జగన్ నెవర్ అగైన్. అంటే జగన్ పైన ఉన్నటువంటి ఆగ్రహము, ఆయన పైన ఉన్నటువంటి ఆక్రోశం వల్ల రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప వేరే కారణం ఏది లేదు అని అడిగే వారికి మీ సమాధానం? అడిగే వారికి నా సమాధానం అది. దయచేసి దీన్ని కలిపి చూడకండి. అది వేరు, ఇది వేరు. అది అయిపోయింది, క్లోజ్డ్. ఇట్స్ అ క్లోజ్ చాప్టర్. ఓకే. సో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు 1 year అయింది. ఇక టైం పడుతుంది వాళ్ళని అంచనా వేయడానికి కానీ, వేటికైనా కానీ. సో కొన్ని ఇష్యూస్, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాటిని హౌ దే ప్లే అవుట్ అన్నది చూద్దాం. చూసిన తర్వాత అప్పుడే ప్రతిస్పందించాలి. మనం 5 ఏళ్లలో ఇది ప్రత్యక్షంగా చూసాము కాబట్టి దాని మీద ముందు దృష్టి పెడుతున్నాను. అదీ కాక జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి న్యాయం జరగడం విషయంలో చాలా అపరిష్కృతంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి ముందు. దట్ ఈస్ అ ప్రయారిటీ అని నేను భావిస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒకడు వచ్చి తప్పు చేసిపోతాడు, సరే వెళ్ళిపోయాడు కదా అతను, ఇంకా ఏంది దాని గురించి అని అనుకోలేము. బికాజ్ చితికిపోయిన కుటుంబాలు, పగిలిపోయిన గుండెలు, జరిగిన రక్తపాతం, పడిన బాధలు, అవన్నీ ఆ వాళ్ళల్లో సజీవంగానే ఉన్నాయి. వాటిని తీర్చకుండా మనం ముందుకు ఎలా వెళ్తాం? దట్ మీన్స్ ఎలక్షన్ అయిపోగానే పాతయన్నీ మాఫా? అది కాదు కదా. అవతల ఉన్నది మనుషులు కదా, వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. సో అందుకని చెప్పి దాన్ని ముఖ్యమైనటువంటి ప్రయారిటీగా తీసుకున్నాను. అసలు ఎందుకు ఏబీవీ పైన జగన్ కక్ష కట్టాడు? మెయిన్ రీజన్ ఏంటి? దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా సమాధానం ఆయన ఒక్కడే చెప్పగలరు.
నా ఉద్దేశంలో నేను యాక్చువల్గా చెప్పలేను, నేను ఏం చెప్పినా కానీ ఊహాజనితమే అవుతుంది. సో ఐ రియలీ డోంట్ నో. అది తెలుసుకుందామని నేను చాలా కష్టపడ్డాను మొదట 8 నెలల పాటు. మీ అనుమానాలు ఏంటో చెప్పండి, నేను నివృత్తి చేస్తాను సందేహాలని. అది నచ్చకపోతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నో ప్రాబ్లం. నేను చెప్పినవి నా ఎక్స్ప్లెనేషన్స్ మీరు నమ్మాలి అని నేనేం అనడం లేదు అని చెప్పి నానా విధాలుగా ప్రయత్నం చేసినా కానీ అసలు చెప్పడానికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఒక రోజున సడన్గా సస్పెండ్ చేశారు. ఇక ఆ తర్వాత మాట్లాడడానికి ఏముండదు. ఇక అప్పుడు ఇంకా అది ఇక యుద్ధమే అలా అయింది. సో కారణాలు ఏంటనేవి ఇతమిద్దంగా నాకు తెలియదు వాటికి. అంటే కొందరు 2017లో నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు టీడీపీకి అనుకూలంగా పనిచేయడం వల్లనే అక్కడే మొదలైంది వార్ అనేది అయ్యుండొచ్చు. ఆయన మనసులో అది బలంగా ఉండుండొచ్చు, నేను దాన్ని కాదనలేను. ఎందుకంటే దాన్ని ఆయన బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎందువల్లంటే నంద్యాల ఉప ఎన్నికల ప్రారంభ సభలో ఆయన ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చి పాడేసినా కానీ తప్పు లేదు అన్నారు. మీకు గుర్తుందా అది? సో ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మేము ఎంత కన్సర్న్ ఫీల్ అవుతాం అటువంటి స్టేట్మెంట్ వస్తే. ఏం చేయబోతున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఈయన వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి వరకు ఎప్పుడు ఏ ప్రతిపక్ష నేతలు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ ఇంత కటువైన మాటల్లో మాట్లాడడం జరగల. రైట్. అండ్ ఆయన మనస్తత్వం గురించి, ఆయన ఎలా ఆలోచిస్తారనే దాని గురించి నాకు కొంత అవగాహన ఉంది. లాస్ట్ 10-15 ఇయర్స్లో, లెట్స్ సే 20 ఇయర్స్లో చూసిన దాన్ని బట్టి నాకు కొంత అవగాహన ఉంది. సో వీ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో దాంతో మేము అసలు ఏం జరుగుతుందో తెలీదు, ఏం చేస్తారో తెలీదు అని చెప్పి మేము పెద్ద సంఖ్యలో మా మ్యాన్ పవర్ను దింపాల్సి వచ్చింది. ఆయన కూడా దాదాపు 10 రోజులు అక్కడే ఉండి క్యాంపెయిన్ చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం ప్రతిపక్ష నేత కూర్చుని క్యాంపెయిన్ చేయడం ఎప్పుడు చూడలే మనం. చేస్తున్నారు అంటే ఏం చేయబోతున్నారో తెలీదు, ఎవరు చెప్తారు ముందు మనకి. సో మా జాగ్రత్తల్లో మేము ఉండాలి కదా. సో వీ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ మోర్. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయనకేమి జరగకూడదు. ఒక పక్కన ఆయన సందులు గొంతుల్లో కూడా వెళ్ళిపోయేవాళ్ళు. నంద్యాల ఎంత టౌన్ అండి, 10 రోజులు ఉండి ప్రచారం చేయడానికి ఏముంటుంది అక్కడ. నేతకి క్యాండిడేట్ అయితే ఇల్లు తిరగాలి, నేతలు తిరగరు కదా. ఆయన సందులు గొంతులు తిరిగేవాడు. ఆ సందులు గొంతులు ఏమన్నా అయితే అది అని చెప్పి ఆయన ప్రయాణం చేసిన ఏరియాల్లో కూడా నేను ప్రత్యక్షంగా ఆయన ప్రయాణం చేసిన ఏరియాలో నేను కూడా వెళ్ళి, నేను సివిల్ డ్రెస్లో ఉంటాను కాబట్టి ఎవరు గుర్తుపట్టరు, వెళ్ళి అసలు భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈయన ఏం చేస్తున్నాడు, చూసుకుంటున్నారా సరిగ్గా లేదా అని చెప్పి నేను పరిశీలించి రావాల్సి వచ్చింది. ఐ టుక్ సో మచ్ ఆఫ్ పర్సనల్ కేర్. చూశాను, ఒక సందులోకి వెళ్ళారు చాలామంది లేడీస్ సెల్ఫీలు తీసుకుని వెళ్తున్నారు ఆయనతో. ఆయన అందరిలోనూ కలిసిపోయి మాట్లాడుతున్నాడు. చుట్టూ పర్సనల్ సెక్యూరిటీ ఉంది, మేము ఇచ్చిన సెక్యూరిటీయే. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్తలు చెప్పి, అరే జాగ్రత్త చూసుకోండి, ఏమీ తేడా రాకూడదు అని చెప్పి నా అంత స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించారు అంటే మా స్టాఫ్ కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. అందువల్ల మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత దాని రిజల్ట్ వచ్చింది. దాన్ని ఆయన ఏ రకంగా తీసుకున్నారో నాకు తెలియదు. చెప్పారు కదా, మామూలుగా అయితే బై ఎలక్షన్లో ఓడిపోతే ఆ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నామండి, ఇంకా మేము గట్టిగా పనిచేస్తాం ప్రజల అభిమానాన్ని చూరవడానికి అని అంటారు. ఆయన అట్లాగా కదా, బయటకు వచ్చి కొట్టాడు, నేను కొడతాను, నాకు టైం వస్తుంది అని ఇట్లా అన్నాడు. సో దట్ ఇండికేట్స్ హిజ్ మైండ్ సెట్. మనం ఏం చేస్తాం, అది మేమేం మార్చలేం కదా ఆయన్ని. సో ఇట్ కుడ్ బి ఎ స్టార్టింగ్ పాయింట్, ఇట్ కుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ నౌ అదే మైండ్ సెట్తో ఉన్నారు ఆయన. అంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో చేస్తున్నారో వాళ్ళని గుడ్డలి ఊడదీసి కొడతాను అని చెప్పేసి ఆయన ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ చేశారు. కరెక్ట్. వదరబోతు మాటలు మాట్లాడడం, వ్యవస్థల్ని మనుషుల్ని బెదిరించడం, ఇది ఆయన రాజకీయ శైలి మొదటి నుంచి కూడా. ఇప్పుడు కాదు, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అదే శైలిలో ఉండేవారు. రాజకీయాల్లో అడుగుపెట్టక ముందు కూడా పర్సనల్గా అదే శైలి అనేది నాకు కొంత లీలామాత్రమైన అవగాహన ఉంది. సో ఆయన రాజకీయ శైలి అది. ఆ శైలి చాలా ప్రమాదకరం సమాజానికి అనేది నా గట్టి నమ్మకం. అందువల్లనే నేను ఇంతగా దాన్ని ప్రయారిటీగా తీసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది.
అయితే వైసీపీ నేతలు మీ పైన చేసే విమర్శ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారన్న తర్వాత ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం ఏంటి, గత కొంతకాలంగా టీడీపీ కార్యకర్తగా ఆయన పనిచేస్తూనే ఉన్నారు కదా, ఆయన కొత్తగా ఇప్పుడు రావడం ఏంటి అని అంటున్నారు. మనిషి అన్నవాడికి, ప్రతివాడికి కొంచెం ఊహ ఉన్నవాడికి, మెచ్యూరిటీ ఉన్నవాడికి, వాడికంటూ కొన్ని పర్సనల్ పొలిటికల్ ఐడియాస్ ఉంటాయి, పొలిటికల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి. దానికి ఎవరూ అతీతులు కాదు. జస్ట్ బికాజ్ నేను ఒక ఆఫీసర్ని అయినంత మాత్రాన నాకు ఒక పొలిటికల్ ఐడియా ఉండకూడదని ఎవరో నిషేధం విధించలేరు. పొలిటికల్ కార్యక్రమాల్లో నేను పాలు పంచుకోకూడదు, అది వృత్తి ధర్మం. నేను ఏనాడు పొలిటికల్ కార్యక్రమాల్లో పాలు పంచుకోలే. టీడీపీ కార్యకర్తగా పనిచేయడం ఇవన్నీ mere ఎలిగేషన్స్ అనుకోండి. నా పొలిటికల్ అవగాహనతో కానీ, నా పొలిటికల్ ప్రిఫరెన్సెస్తో వల్ల కానీ ఏ ఒక్కరినైనా నేను వృత్తిపరంగా ఇబ్బంది పెట్టానా, ఎవరి మీదైనా నేను నా అధికారాన్ని దుర్వినియోగపరిచి ఎవరి మీదైనా దుశ్చర్యలు చేశానా, ఒక్క సందర్భం చెప్పమనండి, నేను దానికి బాధ్యత పడతాను. నా పొలిటికల్ ఐడియాస్ ఉన్నంత మాత్రాన నేను వృత్తిపరంగా నేను ఎవరిని తేడా చేసి చూడలే. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వివిధ పార్టీలకు చెందిన వాళ్ళకి నేను ముందుబడి సాయం చేసేవాడిని. నన్ను అడిగినా అడగకపోయినా కానీ నా దృష్టికి ఏదైనా కనుక అన్యాయం జరుగుతోందని తెలిస్తే, అది తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో జరిగిందని తెలిసినా కానీ ఖచ్చితంగా ఆపేవాడిని, నివారించేవాడిని, వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయించేవాడిని. నాకు వృత్తి పట్ల ఆ మాత్రం కమిట్మెంట్ ఉంది. సో ఇవి జస్ట్ ఎలిగేషన్స్ లాగా ఎలిగేషన్స్ చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఇప్పుడే కాదండి, 2022 మార్చి 21వ తారీఖున ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆ పెగాసస్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజున కూడా ఇలాగే పాత్రికేయులు ఏదో అడిగితే నేను చెప్పాను, నేను నా వృత్తిలో భాగంగా లక్షల మందిని కలిసి ఉంటాను, లక్షల మందితో డీల్ చేసి ఉంటాను. వాళ్ళందరి మొహాలు, పేర్లు నాకు గుర్తుండకపోవచ్చు, ప్రతి కేసు నాకు గుర్తుండకపోవచ్చు. నేను ఎప్పుడైనా ఎవరికైనా అన్యాయం చేశాను, నిజంగా చెప్పాలంటేనండి, వృత్తిలో ఉన్నప్పుడు వేల పనులు చేస్తాం కాబట్టి ఎక్కడో కొన్ని మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి, తప్పదు, అది మానవ సహజం. నేనేమి ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా బతికాను అని నేనేమి క్లెయిమ్ చేసుకోలేను. బికాజ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ మిస్టేక్ ఐ మేడ్ అండ్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ ది అదర్ పర్సన్. సో నేను ఒకటే చెప్పాను ఆ రోజున పత్రికాముఖంగా, నేను ఎప్పుడైనా వృత్తిపరంగా ఎవరి పట్లైనా అన్యాయంగా ప్రవర్తించినా, ఎవరికైనా అన్యాయం చేసినా చెప్పమనండి, నేను అది నిజమైతే కనుక నేను ఇవాళకి బాధ్యత వహిస్తాను. ఐ విల్ అపాలజైజ్ ఫర్ ఇట్. నేను శిక్షించడానికి అర్హుడిని అయితే శిక్ష కూడా అనుభవించడానికి రెడీ. బట్ నేను ఎప్పుడు వృత్తి ధర్మంలో మాత్రం రాగద్వేషాలు లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పనిచేశాను. అంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తుంటే, టీడీపీ ఎవరైతే టీడీపీ కార్యకర్తగా మీరు పనిచేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారో, అదే టీడీపీ నుంచి కూడా మీ పైన అలిగేషన్. అంటే మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఎన్నికల గురించి ప్రయర్ ఇన్ఫర్మేషన్ టీడీపీకి ఇవ్వకపోవడం వల్లే ఆ రోజు పార్టీ ఓడిపోయింది అనేది వాళ్ళ విమర్శ. ఇది సామాన్య జనంలో ఇలాంటి అభిప్రాయాలు ఉండడం సహజం అండి. ప్రతిసారి ఇదే చేస్తారు. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓడిపోవడం కూడా మామూలుగా ఓడిపోలే, 11 సీట్లు తెచ్చుకుని ఓడిపోయారు. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోయారు ఆయన, చెప్పమనండి. కామన్ సెన్స్. చాలాసార్లు ఓడిపోతుంటారు, చాలామంది గెలుస్తుంటారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ వల్ల ఓడిపోతారా? సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్గా మీరు కోడికత్తి శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం, ఇదంతా టీడీపీ చేస్తున్నటువంటి కుట్ర అనేది మరోసారి బట్టబయలైంది. ఇప్పుడు చూసారా ఎవరు కుట్ర చేశారనేది తేటతెల్లమైంది కదా అని అంటున్నారు. తెలుగు వచ్చిన వాళ్ళకి మాటల్లో వైరుధ్యం తెలియాలి. కుట్ర ఎప్పుడు బట్టబయలుగా చేయరు, బహిరంగంగా చేయరు. కుట్ర అంటే బై డెఫినేషన్ ఇట్ హ్యాస్ టు బి సీక్రెట్. అంతే తప్ప కుట్ర చేసేవాడు ఎవడన్నా వాడి ఇంటికి వెళ్తాడా? ఎక్కడికైనా పిలిపించుకుని ఎవరో కనపడిన, ఎవరో చూడని చోట మాట్లాడతారు. సో అది అర్ధరహితం అండి. అంటే అప్పుడు అసలు ఎటువంటి విచారణ లేకుండా, సరైనటువంటి విచారణ జరగకుండానే ఇదిగో ఇతనే జగన్ అభిమానే ఈ పని చేశాడు అనేది ఒక కన్క్లూషన్కి వచ్చేసారు. ఇప్పుడు విచారణ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రిటైర్డ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళడము దేనికి పరిణామం అనేది? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు వండి వచ్చినటువంటి అబద్ధాలని తేలబోతున్నాయి విచారణ జరిగితే. అందుకనే ఆ విచారణ జరగకుండా ఆపుతున్నారు. అది వేరే విషయం. ఇన్వెస్టిగేషన్ లోకల్ పోలీస్ చేతుల్లో లేదు. తర్వాత మొదట లోకల్ పోలీస్ రిజిస్టర్ చేసి తర్వాత ఎన్ఐఏ టేక్ ఓవర్ చేసింది. ఎన్ఐఏ వాళ్ళు ఛార్జ్షీట్ వేసి 6 ఏళ్ళు అయింది. ఎవిడెన్స్ అంతా బాక్స్ కట్టి కోర్టులో ఉంది.
ఇందులో నేను వెళ్ళి ఎవరినో కలిస్తే అందులో విచారణకి ఇబ్బంది కలిగేది ఏముంటుంది? సో ద ఎంటైర్ ఎవిడెన్స్ ఈస్ కలెక్టెడ్ అండ్ డిపాజిటెడ్ విత్ ద కోర్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన సాక్ష్యం చెబితే చాలు, విచారణ ముందుకెళ్తుంది, అది కంక్లూడ్ అవుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో జడ్జి గారే చెప్తారు. మీరు నేను దాని మీద జడ్జిమెంట్ కూర్చోవడం ఎందుకు? ఇప్పుడు ముందు విచారణ జరగనీయండి మహాప్రభు అని అంటున్నా. విచారణ జరగనీయమనేది నా గురించి, నా కోసం కాదు, నా ఆత్మసంతృప్తి కోసం కాదు. అవతల ఒక కుటుంబం ఇన్వాల్వ్ అయి ఉంది, వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. వాడు చేసిన తప్పుకి వాడు అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించాడు. ఇంకా ఎన్నాళ్ళు శిక్షిస్తారు? సమాజానికి మానవత్వం అక్కర్లేదా? వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఉండాలిగా సమాజానికి. మనం బాధ్యత పడాలి కదా. ఒక కుర్రాడిని, దళిత కుర్రాడు, పేదరికం, కడు పేదరికం నుంచి పుట్టి వెళ్ళినటువంటి కుర్రాడు, వాడి జీవితం నాశనం అయిపోతుందంటే సమాజం బాధ్యత పడద్దండి? సో ఆ కన్సర్న్తో మీరు వెళ్తే దీన్ని రాంగ్ పోర్ట్రే చేస్తుంది. సో ఒక పోలీస్ ఆఫీసర్ని జగన్ కనుక టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో అనేది మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అంటే మిమ్మల్ని చూపించి మిగతా పోలీసులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చింది అనేది కంప్లైంట్. క్వైట్ పాసిబ్లీ ఆ రోజుల్లో నాకు జరిగింది చూసిన తర్వాత చాలా తక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ ధైర్యం చేస్తారు. ఆ రోజుల్లో నన్ను పెట్టిన ఇబ్బందులను చూసి భయపడే కంటే నేను ధైర్యంగా పోరాడాను కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి కదా. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోరు, నాకు తెలియదు. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థలో నైతికత అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు? ఎప్పుడైనా నైతికత ముఖ్యం అండి పోలీస్ వ్యవస్థలో. ఆ నైతికత అనేది ఉందా? నేను సర్వీస్లో జాయిన్ అయిన కొత్తలో స్వర్ణయుగం అని నేనేం చెప్పను. బికాజ్ మేము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మా సీనియర్లు అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ చెడిపోయారు కుర్రాళ్ళు, మా రోజుల్లో ఇంకా బాగుండేది అనేవాళ్ళు. సో అట్లా కాలక్రమేణా మార్పులు అనేవి సహజం. జనరేషన్ టు జనరేషన్ ఛాలెంజెస్ మారుతూ ఉంటాయి, ఆఫీసర్స్ దానికి రెస్పాండ్ అయ్యే తీరు మారుతూ ఉంటుంది. కానీ ఒక కోర్ హ్యూమన్ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో అది మారదు. ఇప్పుడు 100 ఏళ్ల కిందటైనా అదే క్యారెక్టర్, ఇవాళైనా అదే క్యారెక్టర్ మ్యాటర్ అవుతుంది. సో ఆ క్యారెక్టర్ ఏమిటంటే నీ ఉద్యోగాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి, సమాజంలో నీ పర్పస్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవాలి, దానికి న్యాయం ఎలా చేయాలి, నువ్వు తప్పు చేయడం అంటే ఏమిటి, అది ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాల మీద క్లారిటీ ఉండాలి. ఒకసారి క్లారిటీ ఉండి మోరల్ ఇష్యూస్ మీద నువ్వు ఒక స్టాండ్ తీసుకుని దానికి నిలబడతాను అని అంటే ఎవరూ నిన్నేమీ ముట్టుకోలేరు, నిన్నేమీ హామ్ చేయలేరు. నేను కాంప్రమైజ్ అవుతానండి, కొంచెం ఇక్కడ కాంప్రమైజ్ అవుతానండి అని అంటే ఒక చోట కాంప్రమైజ్ అయితే అక్కడతో ఆగదు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, చివరికి భ్రష్టు పట్టిస్తుంది మనిషిని. ఇప్పుడు మనలో నైతికత ఉన్నా కూడా మన పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల ఒక్కొక్కసారి మీరు చెప్పిన ఈ కాంప్రమైజ్ అనేది కంపల్సరీ స్టేట్లోకి వెళ్తాం మనం. క్వైట్ పాసిబుల్. నేనేమి ఐడియలిస్టిక్గా యూటోపియన్గా మాట్లాడడం లేదు. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఒక బాధ్యత ఉందండి, అది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. అది ఎక్కడ రాసి ఉండదు కానీ హీస్ సీన్ యాజ్ ఏ ఇంటర్నల్ విజిలెన్స్ ఆఫీసర్ ఫర్ ది ఎంటైర్ ఆఫీసర్స్ క్యాడర్, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్కి కొంచెం వాళ్ళని గమనిస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఏదైనా తప్పులు చేస్తే పిలిచి మందలించాల్సినటువంటి బాధ్యత ఇంటెలిజెన్స్ చీఫ్కి ఉంటుంది. ఇట్స్ అన్ అన్రిటన్ ట్రెడిషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ క్రమంలో కొంతమంది ఆఫీసర్స్ దారి తప్పుతున్నారు అని తెలిసినప్పుడు నేను పిలిచి మందలించేవాడిని. వాళ్ళకి ఒక్కటే చెప్పేవాడిని, 100 పనులు నీకు చెప్తే 100 పనులు నీకు ఉంటే అందులో నీకు మహా వస్తే ఒత్తిడి ఎన్నిట్లో వస్తుంది? 2లోనో 3లోనో వస్తుంది. 97% ఆఫ్ ది వర్క్ నువ్వు ఒత్తిడి లేకుండా చేసుకునేవే కదా. దొంగతనం జరిగింది, ఎఫ్ఐఆర్ కట్టాము, దొంగ దొరికాడు, పట్టుకున్నాము, రికవరీ చేసాము, వాళ్ళకి అప్పచెప్పాము, కోర్టులో నడిపాము, వీటిల్లో ఎక్కడ ఒత్తిడి రాదుగా నీకు. 97% ఆఫ్ ది వర్క్ ఇదే కదా. నీకు ఒత్తిడి వచ్చింది ఎక్కడ? 2-3%లో వచ్చిందే అనుకుందాం. నువ్వు ఆ 2-3% ఒత్తిడిని చూపించి ఈ 97% వర్క్ సరిగ్గా చేయకపోతే దీన్ని ఏమనుకోవాలి? ముందు ఈ 97% సరిగ్గా చెయ్యి, 2-3% వర్క్ ఐ లీవ్ ఇట్ టు యువర్ డిస్క్రిప్షన్. నువ్వు ఆ ఒత్తిడికి లొంగుతావో ఎదురు తిరుగుతావో నీ ఇష్టం. నువ్వు లొంగను, నేను లొంగను అనుకున్న నాడు లొంగమాక. నీకు ఏదన్నా ముప్పు అవుతుంది, దానివల్ల బాగా ఇబ్బందులు చేస్తారు అని అంటే నాలాంటి వాడికి చెప్పు. సీనియర్లు ఉన్నది అందుకే కదా. నిన్ను కాపాడగలగచ్చు, కాపాడలేకపోవచ్చు, కనీసం నీ తరఫున ఇంటర్వ్యూని అవుతాం కదా.
నిన్ను ఒత్తిడి చేసే వాళ్ళని పిలిచి ఏమండి ఆయన ఆ పిల్లాడిని ఒత్తిడి చేయమాకండి, అతను ఇబ్బంది పడుతున్నాడు, మీరు వదిలేయండి, మీరు వేరే పనులు చూసుకోండి అని చెప్పగలం. ఎవరైనా మినిస్టర్ గారు ఇబ్బంది పెడుతున్నారండి, ఆయన మినిస్టర్ గారికి ఫోన్ చేసి సార్ వదిలేండి, ఈ ఇష్యూ వదిలేయండి అని చెప్పగలం. అని వింటాడో విండో తర్వాత సంగతి. సో ఐ యూస్ టు టెల్ దెమ్ దాట్ ముందు అసలు 97% సరిగ్గా చేయండి రా బాబు, ఆ 3% గురించి పద్దాక వరి అవ్వమాకండి, ఆ 3% చూపించి 97 చెడగొట్టమాకండి అనేవాడు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, ఎవ్రీ ప్లేస్, అట్ ఎవ్రీ టైం. సో ఎవరి స్థాయిలో వాళ్ళకి ఆ ఒత్తిళ్ళు ఉంటాయి, మీ స్థాయిలో మీకుండే ఒత్తిళ్ళు మీకు ఉంటాయి. సో వాటన్నింటినీ ఓవర్కమ్ అవ్వడమే అంటే ఓవర్కమ్ అవ్వాలి. కొన్నిసార్లు 1%, 2% డీవియేషన్ ఏదైనా చేస్తే చేయండి. ఇప్పుడు ఎవరు నీ నెత్తి మీద కూర్చున్నారు? బట్ తెలిసి దుర్మార్గాలు, అన్యాయాలు చేయకండి, అది ముందు తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి ఒక ఎక్స్ఎమ్మెల్సీ గారి మీద ఒక ఫాల్స్ SC/ST కేసు పెట్టారు. ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, తర్వాత వైసీపీలో చేరారో లేదో కూడా నాకు గుర్తులేదు, కానీ ముసలాయన, పెద్ద వయసు, SC/ST రేప్ కేసు పెట్టినట్టు గుర్తు. దుర్మార్గంగా పెట్టారు. అది నాకు తెలిసింది, ఆయన కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా లేదు ఆయనకి, నాకు ఊరికే తెలిసింది. నా దృష్టికి వస్తే ఎస్పీకి చెప్పి మందలించారు, పొరపాటును కూడా ఇలాంటి తప్పులు చేయి మాకు. ఆయన వేరే పార్టీ అయి ఉండొచ్చు, ఆయన వయసు ఏంటి, ఆయన మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టడం ఏంటి మీరు అని అంటే, బాగా ఒత్తిడి ఉంది సార్ అని. అయినా సరే వద్దని చెప్పు, నేను చెప్పానని చెప్పి ఏమన్నా ఉంటే నాతో మాట్లాడమను, నిన్ను ఒత్తిడి చేసిన వాళ్ళని నాతో మాట్లాడమని కావాలంటే, నువ్వు మాత్రం చెయ్యి మాకు అని. అక్కడికి కాకుండా లేదు సార్ ఆల్రెడీ రిమాండ్కి పంపించేసాం ఏదేదో చెప్పారు. ఇట్లాంటి కథలు చెప్పమాకండి నాకు, ముందు అర్జెంటుగా ఆయన్ని హాస్పిటల్లో చేర్పించడం ఏదో ఒకటి చేయండి అని చెప్పి. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ఐ యూస్ టు ఇంటర్వీన్. ఎక్కడైనా దుర్మార్గం, అన్యాయం, మరీ మనం పవర్ మిస్యూజ్ చేసే పనులు చేస్తున్నారు అన్నప్పుడు ఐ యూస్ టు ఇంటర్వీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ. మీ సర్వీస్లో అంటే ప్రతిరోజు కూడా యుద్ధంలాగే ఉంటుంది, ప్రతి మినిట్ కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఎంటైర్ యువర్ సర్వీస్లో లైక్ ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటిది, ఇది ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను అని చెప్పుకోదగినటువంటి సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? చాలా ఉన్నాయండి, కాకపోతే మీరు అడిగారు కాబట్టి నాకు, మీరు అడుగుతున్నప్పుడే నాకు అర్థమైంది మీరు ఏం అడగబోతున్నారు. ప్రతి నిమిషం టెన్షన్గా ఉంటుందని అంటారు కదా, అలాంటిది ఒకటి జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఉన్నప్పుడు పొద్దున్నే లేచి గడ్డం చేసుకుంటున్నాను 7:30కి. సడన్గా ఫోన్లు వస్తున్నాయి, గడ్డం చేసుకొని రా బాబు పొద్దున్నే అని చెప్పి ఇసుక్కున్నాను. కంటిన్యూస్గా మోగుతా అంటే ఏంట్రా అని చూస్తే, సార్ గొడవ అవుతుంది ఇక్కడ, కొట్టుకు చచ్చేలాగా ఉన్నారు, అది కూడా ఎవరు, ఒక అగ్రకులం వర్సెస్ SCs, బాగా గొడవగా ఉంది సార్ అని చెప్పి చెప్పారు. ఏమిట్రా అంటే, ఇదండి విషయం, నేను ఏదో తిరణాల దగ్గర ఏదో గొడవ అయిందంట, ఆడపిల్లని ఎవరో ఏదో అన్నారని చెప్పి, టిపికల్ స్టోరీ. ఎదురు బదురు పడ్డారండి, రాళ్ళు రప్పలు వేసుకున్నారు, దాన్ని తగలబెట్టుకుంటున్నారు, అది ఇదని. వాట్ యూ డూ? పొద్దున్న 7:30కి ఏం చేయగలరు మీరు? అందరూ అసలు మా పోలీసు వాళ్ళు ఎవరు రారు అప్పటికి. దెన్ గబగబా గడ్డం చేసుకుని దెన్ ఐ జంప్డ్ ఇంటూ మై కార్. ఒక్కడనే, నేను నా గన్మ్యాన్, త్రిమూర్తులనే ఒక గన్మ్యాన్ ఉండేవాడు, ఒకడే అనుకుంటా, అతను బాబు ఉన్నాడు. మేమిద్దరం కలిసి కారులో తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి సైరన్ వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు శంఖవరం దాకా వెళ్తూనే ఉన్నాం. దారిలో మా సెట్లోనో ఫోన్లోనో ఫోన్ చేసి మా ఆర్ఐకి, అరే బాబు ఎంతమంది ఉంటే అంతమందిని హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరికీ యూనిఫామ్ లేపించి, వెపన్స్ ఇచ్చి, కర్రలు తుపాకులు ఇచ్చి పంపించు, మేము పోతున్నాను ముందు అని చెప్పి వెళ్ళిపోయాను. డైరెక్ట్గా వెళ్ళిపోయా, బికాజ్ ఆగడానికి అసలు ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ అదొక చుండూరు అవుతుందో, కారంచేడు అవుతుందో, లక్ష్మీపురం అవుతుందో తెలియని పరిస్థితి, అంత బ్యాడ్ పరిస్థితి. సో ఐ వెంట్ డైరెక్ట్లీ, నేను మా గన్మ్యాన్ డ్రైవరు. ఇటు పక్కన అగ్రకులస్తులు ఒక 200 మంది గుమిగూడారు, అవతల SCలు పాపం కత్తిపేటలు ఇవి పట్టుకుని వాళ్ళు మీదకొస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ పక్కన ఒక SCకి సంబంధించిన దర్జీ దుకాణం అనుకుంటా, దాన్ని తగలబెట్టారు, మంటలు మండుతున్నాయి. ట్రాక్టర్ల నిండా పెద్ద దొడ్డు కంకర అంటారు కదా, 60 mm 40 mm రాళ్ళు, కంకర రాళ్ళు నిండా పెట్టుకున్నారు. అది సిచ్యువేషన్ వెళ్ళేసరికి. నేను అవతల బాబు మధుసూదన్ రెడ్డి అని ఒక SI ఉండేవాడు, అన్నవరం SI. ఆయన ఒక్కడే, ఒకళ్ళు ఏమైనా ఉన్నారేమో ఆయనతో పాటు. SCల వైపు నుంచుని వాళ్ళని ప్రొటెక్షన్గా అట్లా నుంచుని ఉన్నాడు. ఏం చేయగలడు ఒక్క మనిషి? నేను
ఇంకా ఫోర్స్ లేదు, ఫోర్స్ ఏమి రాలా. ఇవాళ చచ్చాంరా బాబు, చస్తే మనం చేస్తాం, లేకపోతే వీళ్ళు కొట్టుకు చేస్తారు అనే పరిస్థితి అనేది డిసైడెడ్ అయిపోయాం. దెన్ టిపికల్ ఒక దీంట్లో ఒక బ్రహ్మసూత్రం ఉంది, క్రౌడ్ బిహేవియర్ గురించి ఒక బ్రహ్మసూత్రం ఉంది. క్రౌడ్కి ఒక లీడర్ అంటూ ఉండడం. క్రౌడ్ ఎప్పుడు లీడర్లెస్సే. లీడర్ ఉంటారని అనుకుంటాం కానీ ఆ లీడర్లు కూడా తప్పుకుంటారు. క్రౌడ్ని వాళ్ళు కూడా మేనేజ్ చేయలేరు, ఎందుకంటే ఎవరికి తోచింది వాడు అరుస్తూ ఉంటాడు. ఆ లీడర్ని కూడా అటు ఒకడు లాగుతాడు, ఇటు ఒకడు లాగుతాడు. సో క్రౌడ్స్ ఆర్ యూజువలీ లీడర్లెస్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యు ఆర్ ఫేస్డ్ విత్ ఎ క్రౌడ్ విచ్ ఈజ్ లీడర్లెస్, దెన్ యూ బికమ్ ద లీడర్, యూ లీడ్ దెమ్, దట్స్ హౌ యూ కంట్రోల్ దెమ్. అదొక టెక్నిక్. దెన్ ఐ హ్యాడ్ టు యూజ్ దట్ టెక్నిక్. సో వీళ్ళందరికీ ఒక స్పీచ్ ఇవ్వడం మొదలెట్టాను. ముందు అసలు ఎవడో అరుస్తున్నాడు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే అందరూ కాన్సన్ట్రేషన్ మన మీదకి వస్తుంది. సో వాళ్ళు అప్పుడు దాకా చేతిలో రాళ్ళు పట్టుకున్న వాళ్ళ మన వైపు తిరుగుతారు. ముందు వాళ్ళ మైండ్ మారుతుంది. దెన్ ఐ హ్యాడ్ టు గివ్ దెమ్ ఏ లెక్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ కాదులేండి, 10 నిమిషాలు మాట్లాడి, అబ్బాయి మీకేమన్నా ఇబ్బంది ఉంటే నేను తీరుస్తా, కేసులు రిజిస్టర్ చేయమంటే చేస్తా, న్యాయం చేస్తా, అరెస్టులు చేస్తా, డోంట్ వరీ, మీరు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవాల్సిన పని లేదు, మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మాకు వదిలేయండి, మేము హ్యాండిల్ చేస్తాం అని చెప్పి ఏదో ఒక పిచ్చి మాటలు వాళ్ళతోటి కంటిన్యూస్గా మాట్లాడుతూ పోతే కాసేపటికి నా మీద అరవడం మొదలెడతారు. నిన్న మీరే ఎక్కడికి పోయారండి, మొన్న ఎక్కడికి వెళ్ళారండి, అది జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఇది జరిగినప్పుడు మన మీద పడతాం. అట్లీస్ట్ వాళ్ళ మీద పట్టలేదు కదా, నా మీద కదా పడుతున్నారు. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ డైవర్టింగ్ ది అటెన్షన్ ఆఫ్ ది క్రౌడ్. అట్లా చేసిన తర్వాత దెన్ కొద్దిసేపటికి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, క్రౌడ్ మ్యాస్ హిస్టీరియా టెంపరీ, తాత్కాలికంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే మళ్ళీ టప్పుని చల్లారిపోతుంది. ఆ టైమ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. సో ఆ తర్వాత దెన్ అందరూ వెనక్కి తగ్గారు, వీళ్ళు వెనక్కి తగ్గారు, దళితులు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ లోపల ఫోర్స్ వచ్చింది, ఊళ్ళో అంతా ఫోర్స్ దింపాము. దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరి మీద వేట మొదలెట్టాం, ఎవరెవరు చేశారో అనేది. వాళ్ళందరూ ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. సో ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరిగినాయి అనుకోండి. సో ఇట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ వేర్ మీకు ఎప్పుడైనా ఒక చుండూరు అయితే తెలుస్తుంది, అయితే పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది. కారంచేడు జరిగితే పెద్ద ఇన్సిడెంట్, కారంచేడుని ప్రివెంట్ చేస్తే అది పెద్ద ఇన్సిడెంట్గా కనపడదు, తెలియదు, అది ఎప్పుడు న్యూస్లోకి రాదు. ప్రొఫెషనల్గా పర్సనల్గా నాకు ఐఎమ్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది. సో ఇలాంటి ప్రివెంట్స్ ఏవైతే చేశారో ఇవన్నీ మాకు తెలియవు, మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇవన్నీ నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చింది అని అంటే నాకు అది గుర్తొచ్చింది. ఓకే. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కోకొల్లలుగా ఉంటాయి ఉంటాయండి, అందరు పోలీస్ ఆఫీసర్స్కి ఉంటాయి. దట్ ఈస్ వాట్. సో అంటే మీరు ఏబీవీ అంటే ఒక నిజాయితీ ఆఫీసర్ అనేటువంటి ఒక ముద్ర ఉంది. అట్ ద సేమ్ టైం ఒక కులం ముద్ర పడిపోయింది మీ పైన. సో అది దాటుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఏబీవీ అని అనిపించుకోవాలి, ఇప్పుడు అది మీ ముందున్నటువంటి ఒక పరిస్థితి. సో ఎలా దాటుతారు దాన్ని? నా ప్రవర్తన, నా యాక్షనే నాకు సాక్ష్యంగా ఉంటుంది, అంతే తప్ప ముద్ర వేసినప్పుడు తుడుచుకోవడానికి అదేమీ మరక కాదు కదా, ఏదో మనోభావన. కొంతమంది మిస్టేకన్ వ్యూస్ ఉంటాయి, దాన్ని నేను ప్రతి వాళ్ళతోనూ వెళ్ళి వాగ్వాదం చేయలేను కదా. సో నా ప్రవర్తనని బట్టి, నా నడవడికని బట్టి, నా యాక్షన్ని బట్టి ప్రజలే నిర్ణయించుకుంటారు నేను ఏంటి, ఎటువంటి వాడిని అనేది. ఇప్పుడు చాలామంది మీ అభిమానులు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మీ సేవలు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అని వాళ్ళు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎందుకు ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? తెలియదు, నాకు తెలియదు. అంటే ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లేదంటే మీరేమైనా దూరంగా ఉన్నారా అనేది ఒక పెద్ద లేదండి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక చర్చ మొదలైంది. అంటే ఏ పార్టీలో జాయిన్ అవుతానో తెలియదు, లేదా పార్టీ పెడతానో లేదో కూడా తెలియదు, పార్టీ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అని అన్నారు. సో అది ఎప్పుడు క్లారిటీ వస్తుందంటారు? ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. కొద్ది రోజులు గడిచితే కానీ. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చాను, ఐ థింక్ 7816020048 నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి 3 రోజుల నుంచి ఒక 2000 మెసేజ్లు, ఒక 1000 కాల్స్ కూడా వచ్చినాయి. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటెండ్ టు ఆల్ దోస్ కాల్స్. మెసేజ్లు చదవడానికి కూడా నాకు తీరిక లేదు. ఒక పక్కన మీలాంటి వాళ్ళు పిలుస్తారు, ఒక పక్కన ఎవరో మాట్లాడుతుంటారు. సో ఆ మెసేజ్లన్నీ చదవాలి. నేను కొంచెం అసిస్టెన్స్ పెట్టుకోవాలనుకుంటున్నా, చదవాలి.
ఆ కాల్ చేసిన వాళ్ళు యాక్చువల్గా ఆ నెంబర్కి దయచేసి ఎవరు కాల్ చేయొద్దు, బికాజ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ద కాల్. ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఆ మెసేజ్లు పెట్టినవన్నీ చదవాలి, అందులో ఏం రాశారు, ఎంతమంది ఏ ప్రాబ్లమ్స్ గురించి రాశారు అనేది చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నాతో పాటు కలిసి నడిచి వచ్చేవాళ్ళు, నా నా అభిప్రాయాలతో ఏకీభవించి బ్రాడ్గా, ప్రతి అభిప్రాయంతోనూ ప్రతి వాళ్ళు ఏకీభవించక్కర్లా, బ్రాడ్గా నా ఎజెండాతో ఏకీభవించేవాళ్ళు నాతో కలిసి రావడానికి ఎంతమందికి వీలుంటుంది. చాలామందికి సంసారాలు ఉంటాయి, వాళ్ళు దే కెనాట్ వర్క్ ఫుల్ టైం వర్క్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది, పార్ట్ టైం వర్క్ చేయగలిగిన వాళ్ళు ఎంతమంది అనేది అంచనా వేసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడగట్టుకుని అందులో మళ్ళీ పనికొచ్చే వాళ్ళు ఎంతమంది చూసుకోవాలి. సో వాళ్ళని కూడగట్టుకుని ఆ తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయించుకోగలుగుతా. అదర్వైజ్ నాకేమీ రెడీమేడ్ ఆర్మీ ఏమి లేదు కదా, నా దగ్గర ఏమి కోట్ల డబ్బులు లేవు. డబ్బులున్నా కానీ ఏమి చేయలేవు, డబ్బులతో మనుషులను కొనలేం కదా. కరెక్ట్. పనికొచ్చే మనుషులు డబ్బులతో కొనలేం కదా. డబ్బులుంటే పార్టీ పెట్టచ్చు కదా. పార్టీ పెట్టడానికి డబ్బులు ఎందుకండి, 10,000 ఎంతో కడితే రాజకీయం అంటేనే డబ్బులు కదా సార్. ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ పాలిటిక్స్. డబ్బులతోనే రాజకీయం చేయడం అనేది అదేమి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాసిలేదు, మనం అది అలవరుచుకున్నాం. దాని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా చాలా ఉంది కదా. సో వీ హ్యావ్ టు డూ ఇట్ డిఫరెంట్లీ వాట్ ఎవర్ వీ డూ. సో ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయడానికి అసలు నేను ఎందుకు, నా అవసరమే ఉంది, ఆల్రెడీ ఉన్నారు కదా చాలామంది. సరికొత్త రాజకీయాలకి న్యాచురల్లీ వాట్ ఎవర్ ఐ డూ ఐ హ్యావ్ టు డూ ఇట్ డిఫరెంట్లీ. 2024 ఎన్నికలకు ముందు కనుక మీరు రాజకీయాలు చేస్తుంటే జగన్ని తిట్టి మీరు ప్రయోజనం పొందేవాళ్ళు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు రాజకీయాలకు వస్తే మళ్ళీ అదే జగన్ని తిట్టాలి కదా, దానివల్ల ఏం ప్రయోజనం పొందుతారు అనేది నా ప్రయోజనాల కోసం కాదు కదా వస్తుంది. అదిగాక 2024 ఎన్నికలకు ముందు నేను సర్వీస్లో ఉన్నాను. ఇంకా ఐ కుడ్ హావ్ రిజైన్డ్ ఆల్సో, బట్ సర్వీసు చివరి వరకు ఉండకుండా రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది నాకు. నాకేమి తక్షణం ఒక పదవి కావాలనో ఈ గోల్ లేదు కదా, నాకేం ఆ ఆస్పిరేషన్ లేదు. సో అందుకని నేను దానికి ఇగ్నోర్ చేశాను. అలాంటి ఆలోచన కూడా చేయలే. 2024 ఎలక్షన్ ముందు అటువంటి ఆలోచన కూడా చేయలే. నా సర్వీస్ అయ్యేంత వరకు సర్వీస్లో ఉంటాను అబ్బాయి. సస్పెన్షన్లో ఉన్నా సరే సర్వీస్లోనే ఉంటాను. రిటైర్ అయిన తర్వాత నా ఏం చేసుకోవాలో నా ఇష్టం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. సో మీ సస్పెన్షన్ తర్వాత జరిగినటువంటి పరిణామం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే అదే రోజు మళ్ళీ మీరు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా somehow it has actually roused unexpectedly అండి, it has roused too much of public attention. అది మీ ఒక్కరికే సాధ్యమైందేమో అలాగా. నేను చేసింది ఏమి కాదు అది. అదే it just happened like that. I don't know, probably it's a watershed day in Andhra Pradesh's life that so many people got glued to their televisions that day. I was told. Yes. I didn't know. నేను అంత ముందు రోజు 30th of May నాడు ఇక వీళ్ళు ఎవరులే పోస్టింగ్ ఎవరు చావరు, రేపు పొద్దున అండర్ సస్పెన్షన్ రిటైర్ అయిపోతాంలే అని కంక్లూజన్కి వచ్చి పడుకున్నా. 30th పడుకోబోయే ముందు నా పర్సనల్ స్టాఫ్లో ఒక అతను తట్టుకోలేక ఏడ్ చేస్తున్నాడు. సార్ మీ ఇట్లా అయిపోయారు, మీరు పోస్టింగ్ లేకుండా రిటైర్ అయిపోతున్నారు, మీరు తట్టుకోలేకపోతున్నాం, అది ఇది అని చెప్పి పాపం కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంట్రా బాబు నేను ఇంత బాధపడలేదు, నువ్వెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు అని అనుకున్నాను. అందుకని పర్లేలేవా, ఒక రోజులో సస్పెన్షన్లో ఉంటే ఏంటి, సర్వీస్లో ఉంటే ఏంటి అని చెప్పి పంపించా. బికాజ్ ఐ డెంట్ వాంట్ హిమ్ టు బీ ఎమోషనల్లీ సో ఎఫెక్టెడ్. సో పంపించేసి శుభ్రంగా పడుకున్నాను. పడుకుంటే అర్ధరాత్రి 12 ఎప్పుడో జీవో ఇచ్చారంట. మార్నింగ్ జీవో ఇచ్చారు, ముందు రోజు డేట్ వేసి ఇచ్చారు. కానీ మర్నాడు పొద్దున్న 9 10 రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక అరగంటకో గంటకో ఆ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ యూనిఫామ్ ఎక్కడుందో వెతుక్కుని అన్నీ కలిపి వేసుకుని పోవాల్సి వచ్చింది. కానీ ది కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ దట్ ఐ వాజ్ గెటింగ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఏంటిది, దీని గురించి ఇంతమంది ఫోన్ చేస్తున్నారేంటి, ఇటువంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి అని నాకు ఆశ్చర్యం వేసింది. సాయంత్రం అయ్యేసరికి దెన్ ఐ రియలైజ్డ్, ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి 70 years పెద్దాళ్ళు, నాకు ముఖపరిచయం కూడా లేదు, పాపం తెలియని నెంబరు, కాంటాక్ట్ లిస్ట్లో కూడా లేదు, ఎవరో లే అని చెప్పి ఫోన్ ఎత్తితే అవతల వైపు నుంచి వెక్కి ఏడుస్తున్నాడు ఆయన. ఊరు నీకు కూడా పాడు, కానీ ఏంట్రా బాబు ఇది మాస్ హిస్టీరియా లాగా అయింది ఏంటి అనుకున్నా. దెన్ ఐ రియలైజ్డ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు పడినటువంటి బాధ, ఆ ఫ్రస్ట్రేషన్,
ఏదైతే ఉందో అదంతా ఆ రోజున ఒక లెట్అవుట్ లాగా బయటకు వచ్చింది అనిపించింది. ఇట్ వాజ్ నాట్ బికాస్ ఆఫ్ మీ, బట్ ది కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్, ది కైండ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ఐ వెంట్ త్రూ. నా మీద పర్సనల్గా అని కాదు ఎవరికి. సో ఐ దట్ ఫైట్ వాజ్ ద హీరో, నాట్ మీ. సో దాన్ని జనం అంతలా ఓన్ చేసుకున్నారా, ఇంతలా ఫీల్ అయ్యారా అని నాకు ఆశ్చర్యం వేసింది. సో ఇన్ రెట్రోస్పెక్ట్ మీరు గుర్తు చేస్తా అంటే ఇప్పుడు అనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతమంది బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే జగన్ పని అయిపోయింది, ఇక జగన్ జీవితంలో సీఎం కాలేడు అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి మీరేమో జగన్ రూపంలో ఉపద్రవం పొంచుంది, జగన్ని సీఎం కానివ్వకుండా మనం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న అంటే అర్థం కానటువంటి విషయం ఉంది రెండిట్లో. భవిష్యత్తులో భూకంపం ఎప్పుడు రాదు అని మీరు కాగితం మీద రాసి ఇవ్వగలరా నాకు? ఇస్తే నేను మానేస్తా ఇది. సో ఇట్ ఈస్ లైక్ దాట్. వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ అండ్ ప్రివెంట్ ఇట్ టు ద ఎక్స్టెంట్ వీ క్యాన్. మీ సర్వీస్లో మిమ్మల్ని జగన్ అండ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళ రెడ్ బుక్ లాంటిది ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటున్నారా ఏబీవీ? నో, ఐ గో బై ఇన్సిడెంట్స్, ఐ గో బై వాట్ దే హ్యావ్ డన్. సో అంతవరకే. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాంట్లో ఒక బాధితుడు ఉంటాడు, దానికి ఒక కారకుడు ఉంటాడు. బాధితుడికి న్యాయం జరగాలి, కారకుడికి శిక్ష పడాలి. సో దానికి రెడ్ బుక్ ఏముంది, ఇంకొక బుక్ ఏముంది. సో ఈ రెండు మన కళ్ళకు కనిపించేవి, కామన్ సెన్స్. సో ఆ రెండింటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి. బాధితులకు న్యాయం చేయడమే కాదు, దాని కారకులను శిక్షించాలి కూడా. సో వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. భారీ అనే శబ్దాలు వాడను కానీ మూల్యం అయితే చెల్లించుకోవాలి. యా. సో అండ్ సోషల్ మీడియా ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత అధ్వానంగా తయారైంది అని అంటే దానిపైన ఖచ్చితంగా ఒక విజిలెన్స్ అనేది ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జాడ్యం, సామాజిక జాడ్యంగా తయారైంది. ఇలాంటి జాడ్యాలను వదిలించాలంటే ఒక క్లియర్ కట్ అవగాహన ఉండాలి. దానికి ఒక యంత్రాంగం పెద్ద అక్కర్లేదు, చిన్న యంత్రాంగం ఉండాలి, కొంత టెక్నాలజీ ఉండాలి. నా లెక్కలో మనకు కావాల్సిన టెక్నాలజీ ఉంది, అవైలబుల్గా ఉంది. దానికి కొంత ఆలోచన చేస్తే, ఇందాకే ఎవరో మిత్రులు అడుగుతా అంటే నేను కనుక్కొని 1 వీక్ గట్టిగా పనిచేస్తే 1 వీక్లో ఆపేయచ్చు ఈ దరిద్రం మొత్తం అన్నాను. 1 వీక్లో కాదు 2 వీక్స్లో ఆపచ్చు. వీ కెన్ డూ ఇట్. విత్ ఇన్ 1 and 2 వీ కెన్ డూ ఇట్. ఇఫ్ వీఆర్ డిటర్మిన్డ్ వీ కెన్ డూ ఇట్. ఆ డిటర్మినేషన్ లేదంటారా? ఐ డోంట్ నో, ఆలోచన లేదో, అవగాహన లేదో, డిటర్మినేషన్ లేదో, కానీ మొత్తానికి జరగడంలా అది చాలా రోజుల నుంచి ఈ జాడ్యం అన్న పట్టి పీడిస్తాం. వీ షుడ్ గెట్ వెరీ సూన్, వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్. బికాజ్ దీని కింద ఇంపార్టెంట్ విషయాలు మరుగున పడిపోతున్నాయి. సమాజానికి దేర్ ఆర్ సో మెనీ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. వాటి గురించి ఆలోచించలేకపోతున్నాం అసలు. తెల్లారు లేస్తే ఒక పోసాని కృష్ణమురళి గోల, ఒక పక్కన ఇంకొకళ్ళ గోల, ఇలాంటి దాంతోనే మన జీవితం అంతా గడిచిపోతుంది. ఇదే నా పబ్లిక్ లైఫ్ అంటే. అంటే రీసెంట్గా మొన్న జరిగిన పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత మనం చూసాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా ఉందనేది. అది అంటే విచారణలో ఉంది, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడాను విపరీతమైనటువంటి ఒక ఉద్యమాల్లాగా చేయడము, చివరాఖరికి ఏమైంది రిపోర్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిన తర్వాత. యా, ట్రూ. నేను అదే అంటున్నాను, దీనికి ఒక అవగాహన ఉండాలి, కార్యాచరణ ఉండాలి, చిన్న యంత్రాంగం ఉండాలి, చెయ్యాలన్న తపన ఉండాలి, చేయగలమండి. సో మొన్న రీసెంట్గా ఐటీడీపీ కార్యకర్త చేసినటువంటి ఆయన స్టేట్మెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తప్పని అతనే ఒప్పుకున్నాడు కదా పాపం, అతనే ఇమీడియట్గా క్షమాపణలు చెప్పాడుగా. దాని గురించి అభిప్రాయం ఎందుకు? అంటే ఇటువంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలి అని అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దట్స్ రైట్. సో ఇలా చేయడం తప్పు అనే అవగాహన, ఆలోచన ప్రతి వాళ్ళలోనూ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు చేయలేదా అంటారు. సో దిస్ హోల్ థింగ్ హ్యాస్ టు బి బ్రాట్ టు ఎన్ ఎండ్. సో ఇప్పుడు రీసెంట్గా వక్ఫ్ సవరణ ఈ బిల్లు గురించి జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇవన్నీ ఎలా చూస్తున్నారు? అంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ. సో ఆందోళన చేయడంలో తప్పేమీ లేదు, అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్ళు కావాలనుకున్న దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. దే హ్యావ్ దట్ రైట్ టు ప్రొటెస్ట్. సో ఎప్పుడు కార్యాచరణని ప్రకటిస్తారు? ముందు నా ఆలోచనలు ఏమిటో, వివిధ ఇష్యూల మీద నా అవగాహన ఏమిటో ప్రజలతో పంచుకోవడం ముఖ్యం. పంచుకున్న తర్వాత నాతో ఎంతమంది నడిచి రావడానికి విల్లింగ్నెస్ ఉందో, ఇష్టం ఉందో, ప్లస్ వాళ్ళకి వెసులుబాటు ఉందో కూడా చూసుకుని దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణని నిర్మించుకుంటాను. ఈ పొలిటికల్ ఎంట్రీ ఇంత డేరింగ్ స్టెప్
ఏబీవీ తీసుకుంటున్నారంటే ఆయన వెనక ఎవరున్నారు, ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఏబీవీ వెనక ఎవరున్నారు అని అంటే ఏబీవీ ఉన్నాడు, అంతే, ఇంకెవరు లేరు. అండ్ కాన్ఫిడెన్స్ ఎందుకు అని అంటే నేను చేసేది సరైన పని, మంచి పని అని నేను దృఢంగా నమ్ముతున్నాను కాబట్టి అదే కాన్ఫిడెన్స్, అంతకుమించి ఇంకేం అక్కర్లా. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఏబీవీ గారు. Thank you మళ్ళీ very పూర్తి much. స్థాయిలో మీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అలాగే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.